కొద్దిగంతా తొగరపప్పు ఇక్కడ తీసుకున్నాను. తొగరపప్పు అంటే కందిపప్పు. దాన్ని శుభ్రంగా కడుక్కొని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని అండ్ అందులో పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొనైతే దాన్ని ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే ఆనియన్స్, సోరకాయ, పచ్చిమిర్చి, టమాటా అలాగే కరివేపాకైతే వేసేసుకోవాలి. వేసేసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి చింతపండు కూడా అది అందులో వేసేసుకొని దాన్ని చక్కగా మరిగించుకోవాలండి. కొద్దిగా ఇందులో సాల్ట్, పసుపు అలాగే కారం వేసైతే నేను మరిగించుకుంటున్నాను. అదంతా ఉడికిపోవాలండి చక్కగా. ఇక్కడైతే పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. అలాగే ఇక్కడ ఈ చింతపండు పులుసు కూడా ఇక్కడ ఉడికిపోయింది. తగినంత ఆయిల్ అయితే వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర అలాగే కొద్దిగంత కరివేపాకు వేసుకొని ఇక ఇందులో పండు పులుసు మరిగించుకున్న దాంట్లోనే పప్పు వేసి చక్కగా కలుపుకొని ఈ కలుపుకున్న దాంట్లోనైతే నేనైతే సాంబార్ మసాలానైతే వేసుకుంటున్నాను. తర్వాత దీన్నైతే పోపు దాంట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మరిగించుకోవడమే. టేస్ట్ కొరకైతే ఒక్క చిన్న హాఫ్ స్పూన్ అంత మాత్రము ఇందులో షుగర్ అయితే వేసానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ మన పెళ్ళిలో తిన్నట్టుగా అనిపిస్తుంది. ఇందులో కొద్దిగా సాల్ట్ తక్కువైంది కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. సారీ చెప్పడం మర్చిపోయాను. దీన్ని ప్రిపేర్ చేసింది మా అక్కయ్యనండి. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్